అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అలాగే పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే, సినిమా చూపిస్తాను, ఎవరైనా సరే మిమ్మల్ని వేధిస్తే, ఎవరైనా మిమ్మల్ని కొడితే కొట్టించుకోండి, కేసులు పెడితే పెట్టించుకోండి, కానీ వాళ్ళ పేరు మాత్రం రెడ్ బుక్ కాకపోయినా ఏదో ఒక బుక్లో వాళ్ళ పేర్లు రాసుకోండి అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఖచ్చితంగా అధికారంలోకి వస్తే పోలీసులు ఎక్కడున్నా సరే వాళ్ళని లాక్కొచ్చి శిక్షిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడారు. ఏంటి అంటే, పోలీసులకు సంబంధించి బట్టలు ఉడదీస్తాను, అంతేకాకుండా రిటైర్డ్ అయిపోయినా లాక్కొస్తాను, దేశ విదేశాలు దాటిపోయినా సరే వాళ్ళని పట్టుకొస్తాను. సో ఈ విధమైనటువంటి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఈ బెదిరింపులు వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే, సరే పోలీసులు అరెస్టులు చేస్తున్నారు, సరే మళ్ళీ ఈయన అధికారంలోకి వస్తే మళ్ళీ మాకేమైనా ప్రాబ్లం వస్తుందనేసి కనీసం ఒక అడుగు వెనక్కన్నా వేస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఆ మాటలు మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు. కానీ సో వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి చాలా బెదిరింపులకు దిగుతున్నారు. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే, నిజంగా జగన్మోహన్ రెడ్డి కూటమికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందా అంటే, జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించలేదా? 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా జరిగింది, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఈ కక్షపూరితమైనటువంటి కేసులు ఎలా ఉన్నాయి, పోలీసులు ఏ విధంగా కేసులు పెట్టారు, పోలీసులు కేసులు పెట్టడానికి అవలంబించినటువంటి తీరేంటి, వాళ్ళు ఉపయోగించిన చట్టాలేంటి, ఐపీసీని ఫాలో అయ్యారా, వైసీపీని ఫాలో అయ్యారా, ఏ విధమైనటువంటి కేసులు పెట్టారు, కంప్లైనెంట్స్ ఎవరు, ఎలాంటి కేసులు పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇవన్నీ కూడా బయటికి కానీ లెక్కలు కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడో కూడా, సమాధానం చెప్తాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎన్ని రకాలుగా హింసించారు గతంలో పోలీసులు. 2019 నుంచి 2024 వరకు ఏ వర్గాన్ని వదిలారు పోలీసులు? జర్నలిస్టులను వదలలేదు, పొలిటీషియన్స్ని వదలలేదు, ఎవరు ఎదురు తిరిగినా, ఎవరు ప్రశ్నించినా అరెస్టులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు. ఎంత దారుణం అంటే, పోలీసులే కంప్లైనెంట్స్, పోలీసులే ఫిర్యాదు చేస్తారు. ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కంప్లైంట్ ఇస్తాడు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినటువంటి సిఐ కేసు నమోదు చేస్తాడు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. మహిళలు ప్రెస్ మీట్ పెట్టి బయటకు వస్తే పోలీసుల్ని పెట్రోల్ పోసి తగలబెట్టడానికి వాళ్ళు ప్రయత్నించారని చెప్పేసి అత్యాయత్నం కేసులు పెడతారు. అలాగే చంద్రబాబు నాయుడు అంగళ్ళు పొంగనూరులో పర్యటించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు మీద అత్యాయత్నం కేసు పెడతారు. ఈ విధంగా పెట్టినటువంటి కేసులు లెక్కలు కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? నిజంగానే గతంలో పరిపాలన చాలా అద్భుతంగా జరిగిందా? అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ పరిపాలన సమయంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఇవన్నీ కానీ ఒక్కసారి కానీ లెక్కలు కానీ చూస్తే ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలాంటి సమాధానం కూడా ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు అంటే చంద్రబాబు నాయుడు మీద 17 కేసులు, నారా లోకేష్ మీద 17 కేసులతో పాటు మొత్తం 2560 కేసులు నమోదు చేశారు. ఇందులో 2370 మందిని అరెస్టులు చేశారు. ఏ విధమైనటువంటి కేసులు? చాలా దారుణమైనటువంటి కేసులు, కనీసం ఎలాంటి తప్పు చేయనటువంటి కేసులు, ఇంటికి వెళ్ళి వెతికి మరి తీసుకొచ్చినటువంటి కేసులు, బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువతను లాక్కొచ్చి పెట్టినటువంటి కేసులు, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి కేసులు పెట్టారు. ఇక ఏదైతే జనసేనకు సంబంధించి చూస్తే, జనసేనాని పవన్ కళ్యాణ్ మీద పెట్టిన 2 కేసులతో కలిపి మొత్తం 205 కేసులు పెట్టారు. ఈ 205 కేసుల్లో మొత్తం 181 మందిని అరెస్టు చేసినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టారు. అలాగే బీజేపీకి సంబంధించి మొత్తం 73 కేసులు పెట్టారు. ఇందులో 31 మందిని అరెస్ట్ చేశారు. అలాగే షర్మిలతో పాటు జగన్మోహన్ రెడ్డి చెల్లెలైనటువంటి షర్మిల మీద కూడా ఒక 2 కేసులు పెట్టారు. ఆ పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 29 మంది మీద కేసులు పెట్టి 9 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు భయంగా బ్రతికినటువంటి పరిస్థితి మర్చిపోయారా? ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేశారు? సోషల్ మీడియాలో ఏ విధంగా రెచ్చిపోయారు? అమ్మ దగ్గర నుంచి పుట్టిన ఆడబిడ్డ వరకు ఏ విధమైనటువంటి మాటలు మీరు మాట్లాడారు? ఇవన్నీ కూడా మర్చిపోయారా? ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మీరు? ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు? చిన్న తప్పు చేయకపోయినా సరే కేసులు నమోదు చేశారు. పుంగనూరులో రామచంద్ర యాదవ్ అనేటటువంటి ఒక వ్యక్తి మీద ఇంటి మీద దాడి చేస్తే చర్యలు లేవు. ఆయన వాహనాలు తగలబెడితే చర్యలు లేవు. తగలబెట్టినటువంటి వాళ్ళ పక్కన పెట్టి చిన్న చితక ఒకరిద్దరు అదేదో సినిమాలో చూపించినట్టు చేసిన వాడి బదులు వాడి బంటు ఏ విధంగా అయితే స్టేషన్లో లొంగిపోతాడో ఆ విధంగా కేసులు పెట్టారు. పోలీసులే ఉసిగొల్పి దాడులు చేయించినటువంటి పరిస్థితులు మీకు తెలియదా? ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగితే ఇప్పుడు వచ్చి ఏదో అన్యాయం జరిగిపోతుంది, మాకు నొప్పి తగులుతుంది, ఆ నొప్పి మాకు మాత్రమే, మిగతా వాళ్ళకి నొప్పి లేదు అనే విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? చాలామంది బాధితులు ఉన్నారు. ఎంత బాధేస్తుందంటే 2019 నుంచి 2024 వరకు కేసులు నమోదైనటువంటి సామాన్యులు కూడా అవస్థలు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంతమంది ఎన్ని అవస్థలు పడ్డారో కూడా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లెక్కలుగా చూస్తే నిజంగా చాలా బాధేసేటటువంటి పరిస్థితి. జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే,
తాడిపత్రి. సో ఆయన మీద పెట్టినటువంటి కేసులు 66 కేసులు పెట్టారు ఆయన మీద. అలాగే చింతమనేని ప్రభాకర్ మీద 48 కేసులు పెట్టారు. అలాగే పులివర్తి నాని ఎమ్మెల్యే చంద్రగిరి ఆయన మీద 31 కేసులు పెట్టారు. దేవినేని ఉమామహేశ్వరరావు మీద 27 కేసులు పెట్టారు. అలాగే రామచంద్ర యాదవ్ మీద 27 కేసులు పెట్టారు. నిమ్మల రామానాయుడు మీద 20 కేసులు పెట్టారు. అలాగే చదలవాడ అరవింద్ బాబు మీద 17 కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు మీద 17 కేసులు పెట్టారు. నారా లోకేష్ మీద 17 కేసులు పెట్టారు. ఈ విధంగా కేసులు పెట్టి ఈ విధంగా వేధించి ఇప్పుడు వచ్చి మీరు పేర్లు రాసుకోండి, వాళ్ళ సంగతి చెప్తాం, వాళ్ళ అంతు చూద్దాం, వాళ్ళని ఏమైనా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అంగళ్ళకి వెళ్తే అక్కడ మొత్తం ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఎంతమంది మీద కేసులు పెట్టారు? భారీ ఎత్తున కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసులు పెట్టారు. ఎన్ని అరాచకాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. సో ఇవన్నీ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందో కూడా గుర్తులేదా? అంటే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది? కోడెల శివప్రసాదరావుకి సంబంధించి ఆయన మీద 18 కేసులు పెట్టారు. ఆయన చివరికి చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే పులివెందుల్లో ఒక బాధిత కుటుంబాన్ని చూడడానికి వెళ్తే అప్పట్లో వంగలపూడి అనిత మీద SC/ST కేసు పెట్టారు. అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం ఆయన మీద ఒక కేసు పెట్టినటువంటి పరిస్థితి. దేవినేని ఉమా మీద కేసు పెట్టారు. అశోక్ గజపతిరాజు రామతీర్థం యూఓని అడ్డుకున్నాడని చెప్పేసి, అంటే ఆయన అక్కడ ధర్మకర్త, ఆయన మీద కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి. అచ్చెన్నాయుడికి నోటీసులు ఇవ్వకుండానే, నోటీసులు ఇవ్వడమే కాకుండా గోడలు దూకి వెళ్ళి మరి ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్లు చూసాం. సో ఈ విధంగా ఎంతమంది మీద ఏ విధమైనటువంటి అరాచకాలకి పాల్పడ్డారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చాలా అద్భుతమైనటువంటి నీతి వాక్యాలు వల్లివేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది. తమ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరిని అరెస్ట్ చేశారు? మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతమందిని అరెస్ట్ చేశారు? వర్రా రవీందర్ రెడ్డి ఏ విధమైనటువంటి భాష అతను మాట్లాడాడు, ఏ విధమైనటువంటి పోస్టులు అతను పెట్టాడు. అలాగే పోసాని కృష్ణమురళి ఎలాంటి భాష మాట్లాడాడు, చిన్న బిడ్డల్ని కూడా వదలకుండా మాట్లాడాడు. బోరుగడ్డ అనిల్ అతను ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి మాటలు ఆయన మాట్లాడాడు. సో ఇవన్నీ కూడా మర్చిపోయారా? సో వాళ్ళని అరెస్ట్ చేయకూడదా? అరెస్ట్ చేస్తే తప్ప? ఇప్పుడు జైల్లో ఉన్నాడు వల్లభనేని వంశీ. సో అతను చూస్తే నిజంగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే బాధేస్తుంది. ఎందుకు అంత కర్మ ఏమిటి? ఎవరి కళ్ళలో ఆనందం చూడడం కోసం ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఒకప్పుడు, ఈరోజు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చేసాడు? ఇదే పవన్ కళ్యాణ్, ఇదే జగన్మోహన్ రెడ్డి వంశీని అందగాడు అన్నాడు. ఈరోజు అతని అందం ఏమైపోయింది? అతని పరిస్థితి ఏమైపోయింది? ఆరోగ్యం ఏమైపోయింది? ఎందుకు అంత దారుణమైనటువంటి భాష? ఆ విధంగా మాట్లాడి కేసులు పెడితే కక్షపూరితం అని చెప్పేసి మీరు పేర్లు రాసుకోండి, వాళ్ళ అంతు చూద్దాం, వాళ్ళ సంగతి చెప్తాం. సో ఈ విధంగా మీరు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. గతంలో ఏం చేశామనేది కూడా ఒక్కసారి నెత్తికి తెచ్చుకొని, గతంలో ఏం జరిగింది అనేటటువంటి దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఎమ్మెల్యేలు సెక్షన్లను గుర్తు చేసి మరి పోలీసులతో రాయించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడుతూ బట్టలు ఉడదీస్తాను, వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడున్నా లాక్కొచ్చి ఇక్కడ వేస్తాను. ఏంటిది? మీకు అధికారం ఇచ్చేది ఎందుకు? అధికారం ఇచ్చేది కక్షపూరితంగా రాజకీయాలు చేయడం కోసం మీకు అధికారం ఇస్తున్నారా ప్రజలు? లేకపోతే సంక్షేమ అభివృద్ధి చేయడానికి ప్రజలు మీకు అధికారం ఇస్తున్నారా? అంటే మీరు అడిగేదాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈసారి ప్రజలు మాకు అవకాశం ఇస్తే పోలీసుల సంగతి చెప్తాం, అంతు చూస్తాం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చేస్తామని చెప్పేసి ముందుగానే హింటిస్తున్నారా? దీనివల్ల నష్టపోయేది ఎవరు? మీరే కదా. మరి ఇప్పటికైనా సరే తెలుసుకొని 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి 5 ఏళ్లలో ఏం జరిగింది అనేటటువంటి అంశాలు ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకుంటే నిజంగా సామాన్య ప్రజలు పడినటువంటి కష్టాలన్నీ కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. మీ నాయకులు వెకిలి చేష్టలతోటి, మీ ఎమ్మెల్యేలు వెకిలి చేష్టలతోటి బెదిరించి భయపెట్టి అర్ధరాత్రులు ఎస్ఐలు సిఐలతో మీటింగులు పెట్టుకొని ఏ విధమైనటువంటి వేధింపులకు గురి చేశారో మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీని అడగండి, మీ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలను అడగండి, మీ చుట్టూ పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్న నాయకులను అడగండి, చెప్తారు ఏ విధమైనటువంటి అరాచకాలకు వాళ్ళు పాల్పడ్డారు. అవన్నీ వదిలేసి ఇప్పుడు వచ్చి పుస్తకాల్లో రాసుకోండి, మేము అంతు చూస్తాం, వచ్చినాక వాళ్ళ సంగతి చెప్తాం అనేటటువంటి మాటలు ఇప్పటికైనా సరే ఆపకపోతే ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేశారు. ఈసారి అలాంటి సిచ్యువేషన్ కూడా ఉండదు. కాబట్టి రాజకీయాలు అనేవి హుందాతనంగా ఉండాలి, రాజకీయాలు అనేవి ప్రజలకు శ్రేయస్సు కలిగించే ఉండాలి. రాజకీయాలు అనేది రాష్ట్రం అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా ఉండాలి తప్ప ఈ విధమైన కక్షపూరితమైన రాజకీయాల్లో నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు కాబట్టి నేను ఇంకొక రోజు ఎక్స్ట్రా జైల్లో పెట్టాలి. సో ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేసి ఉన్నటువంటి పేరుని, మీకున్నటువంటి చరిష్మాని, మీకు ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణని పోగొట్టుకోవద్దంటూ తెలియజేసుకుంటూ ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.